ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలకు తూటుగడ్డ కృష్ణా జిల్లా. అటువంటి ఈ కృష్ణా జిల్లాలో రాజకీయం అంటే అర్థంకి కరెక్ట్గా పెట్టిన పేరు కైకలూరు నియోజకవర్గం. ఈ కైకలూరు నియోజకవర్గంలో పార్టీ ఏదైనప్పటికీ కూడా నాయకులు అందరూ కూడా ఒకసారి రెండుసార్లు మాత్రమే గెలిచారు. తర్వాత కూడా ఎవరు గెలిచిన దాఖలు అయితే పెద్దగా లేవు. అయితే ఈ కైకలూరు నియోజకవర్గంలో పోతుమారు గ్రామం, ఈ గ్రామం పేరు చెప్పగానే హరికృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనుకోలో, రాజకీయ నాయకులు అనాలో, లేకపోతే సామాజిక సేవా నాయకులు అనాలో పూర్తిగా తెలియదు. కానీ రాజకీయాల్లో ఉద్దండులుగా పేరొందిన వాళ్ళందరికీ కూడా ఆయన పేరు చెబితే ఒక దడ. అసలు దాని కారణం ఏంటి, కారకులు ఎవరు? ఆయన ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా పరోక్షంగా ఆయన మద్దతు ఉంటే చాలు ఈ కైకలూరు నియోజకవర్గంలో గెలుపొందడానికి 100% అవకాశాలు ఉంటాయి అని ఏ రాజకీయ పార్టీ అభ్యర్థిని సరే ఆశిస్తారు. అటువంటి ఉద్దండులైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా చెప్పుకోవాలో, లేకపోతే సామాజిక సేవ కార్యకర్త నాయకులుగా చెప్పాలో తెలియట్లేదు నాకు. పోతుమారు గ్రామం మాజీ సర్పంచి, ఈ రోజున ఇండస్ట్రియల్ కమిటీ చైర్మన్ లేకపోతే 3 డైరెక్టర్లు అని ఇది అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ 2004లోనే ఒక డైరెక్టర్ చేయడం అంటే, ఇండస్ట్రియల్ దీనికి డైరెక్టర్ చేయడం అంటే ఒక చైర్మన్ కన్నా ఎక్కువగా ఉండేది. అటువంటి సమయంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇండస్ట్రియల్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా డైరెక్టర్గా చేశారు. పోతుమారు గ్రామం మాజీ సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుతం పోతుమారు గ్రామం మాజీ సర్పంచ్ నంబూరి వెంకట హరికృష్ణరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి నేటి రాజకీయాలపై మరిన్ని ఆసక్తికరమైన అంశాలు మనం తెలుసుకుందాం. కైకలూరులో ఆయన పేరు చెప్పగానే అంటే అవతల రాజకీయ నాయకులకి ఎందుకు దడ పుట్టిస్తున్నారు. నమస్తే హరికృష్ణ గారు. హరికృష్ణ గారు, గురువు గారు అంటే నాకు పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు. గురువుగారు అంటున్నాను ఆయన. గురుగారు, మీ పేరు చెప్పగానే అంటే మీరు సామాజిక సేవ కార్యక్రమాలు అన్నీ చేస్తుంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా 92లో ఒకేసారి తెరపైకి ప్రత్యక్ష రాజకీయాలు ఉంటాయి. ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కనుగూరు బాబురాజు గారు ఈ నియోజకవర్గం నుంచి వదిలి వెళ్ళిపోవడానికి కూడా మీదే కర్మకర్త క్రియ అని అప్పుడు ప్రచారం జరిగింది. ఇది వాస్తవం అంటారు కాదంటారు? అసలు కారణం ఏంటంటారు? స్టేట్ రాజకీయాల్లో మార్పులు వచ్చినాయి. ఆ నాయకుల్లో, పై మినిస్టర్స్లో, వాటిల్లో వాళ్ళకి విభేదాలు వచ్చి బాబురాజు గారికి ఇక్కడికి టికెట్ రాకుండా చూడాలని అక్కడ హైకమాండ్లో ఏదో ఒక చర్చ జరిగింది. దానికి నిమిత్తం ఇప్పుడు నన్ను అంటే ఒక నాయకుడు అక్కడ ఎవరన్నా చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం మంచోడిని ఒక టికెట్ ఇచ్చి మనం అక్కడ నెగ్గించుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫునని చర్చలు జరిగితే అప్పుడు ఎవరో కుర్రోళ్ళని అడిగితే వాడు నా పేరు చెప్పడం జరిగింది. యాక్చువల్గా మాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు మా ఫ్యామిలీకి. కాకపోతే మేము ఏదొచ్చినా ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ అవసరం వచ్చినా అక్కడ ఉండేవాళ్ళం. ప్రతిదానికి స్కూల్స్ కానీ దేవాలయాలకు కానీ అక్కడ ఉండేవాళ్ళం. అంటే మీకు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉండేది కాదు, లేకపోతే మీరు ప్రత్యక్ష రాజకీయాలు మీ ఫ్యామిలీ వచ్చేవారు కాదు. కానీ అవతల రాజకీయ నాయకులు ఎవరైనా సరే
మీ యొక్క సహాయ సహకారంతో గెలుపొందడం గ్యారంటీ అని మీ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. మీరు కారణం ఏంటంటే ఉంటుందండి. మాకు మాకు బ్యాచ్ ఉండేవారు స్నేహితులు. మాకు అన్ని కులాలలోని మాకు కుటుంబ సంబంధాలు ఉన్న ఫ్యామిలీ మాది. అన్ని క్యాస్టుల్లో కూడా కొన్ని కుటుంబాలు ఉంటాయి. ప్రతి విలేజ్లోని కొన్ని కుటుంబాలతోటి మాకు వాళ్ళకి అటాచ్మెంట్స్ ఉండేవి బాగా పూర్వం నుంచి. మా తాతల నాటి నుంచి అవి మాకు కంటిన్యూ అవుతూ వచ్చినాయి. మాకు అదే మాకు బలం. మాకు ఈ కులం ఒకటే కులం అని లేదు. మాకు ఉన్న క్యాస్టుల్లో కైకలూరు నియోజకవర్గంలో ఇంచుమించు ఎక్కువ విలేజెస్లో అన్ని కులాల్లోనే మంచి పెద్ద ఫ్యామిలీస్ కానీ చిన్న ఫ్యామిలీస్ కానీ అందరితోటి మాకు బాగా క్లోజ్గా ఉంటాం. మ్యారేజెస్లో కానీ లేకపోతే అన్నింటిలోనూ ఒకరినొకరు కలుసుకోవటం, ఒకరినొకరు పిలుచుకోవటం, ఇలాంటి సత్సంబంధాలు బాగా ఉండి మనం అంటే బాగా గౌరవించేవారు. మేము వాళ్ళని కూడా అలాగే గౌరవించేవాళ్ళం. అందుకని ఈ విలేజ్ నుంచి మాకు ఉండేది. ఆ విలేజ్లో మమ్మల్ని వాళ్ళు ఉపయోగించుకునేవారు, వాళ్ళని మేము ఉపయోగించుకునేవాళ్ళం. ఆ సత్సంబంధాలే మా బలం. అందుకంటే హరికృష్ణ గారు, గురుగారు, మీకు బాపిరాజు గారికి అసలు వివాదం ఎందుకు వచ్చింది? ఆ రోజున కైకలూరు నియోజకవర్గం వదిలి బాపిరాజు గారు అత్తిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే బాపిరాజు గారు కాదనుకుంటే అన్నపూర్ణమ్మ గారు నిలబడతానన్నారు. అన్నపూర్ణమ్మ గారు నిలబడితేనేమో మీరు డైరెక్ట్గా నేను పోటీ చేస్తాను అంటే మీ ఫ్యామిలీలో రాము గారు కన్నా లేకపోతే మీ తమ్ముడు గారు ఇంకా ఆయన వచ్చిందన్నయ్య రాము గారు మా అన్నయ్య, రాము గారు ఇంకొక ఆయన సత్యనారాయణ మా అన్నయ్య, ఇంకో అన్నయ్య. వీళ్ళకన్నా మీ పేరు చెప్పినడికి అవతల తెలిసిపోయారు. దానికి కారణం ఏంటంటారు? అంటే ఫస్ట్ రాము గారి పేరు కూడా రాలేదు, మీ పేరే వచ్చింది. కేవలం అప్పుడు హరికృష్ణ బాపిరాజు గారిని కాదని మీరు వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే? వ్యతిరేకించడం కాదండి. అప్పుడు మేము బాపిరాజు గారు తోట కలిసి ఉండేవాళ్ళం. మాకు అసలు కన్నమనేని కోటేశ్వరరావు గారు గ్రూప్ మాది పూర్వం నుంచి కూడా చైర్మన్ గారు. తర్వాత బాపిరాజు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం, ఆయనతో కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉండేవి పూర్వం నుంచి ఆడికి మాకుని. కాకపోతే ఏంటంటే ఆయన ఇక్కడ ఉండరు అన్నప్పుడు ఎవరు మరి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఇంకొకటి నెగ్గి క్యాండిడేట్ కావాలి కదా అని అప్పుడు అంటే అక్కడ బాపిరాజు గారు ఉండరు కదా. బాపిరాజు గారిని ఆయన సీట్ ఆయన వద్దని అనుకోలేదు. బాపిరాజు గారు నిలబడితే నేను పోటీ చేస్తాను, బాపిరాజు గారు వ్యతిరేకంగా మీరు అప్పుడు ప్రచారం అయితే జరిగింది. వద్దనుకున్నప్పుడు కూడా ఆయన వద్దని అనుకోలేదు. కాకపోతే ఆయనకి టికెట్ ఇక్కడ ఎవరని నిర్ధారణ అయింది. నిర్ధారణ అయినప్పుడు అయితే మీరు పోటీ నేను పోటీ చేయడానికి నేను సిద్ధమే. అప్పుడే హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శ్రీనివాసరావు రావచ్చు, లేకపోతేనేమో హనుమంతరావు గారు రావచ్చు, లేకపోతేనేమో రాజశేఖర రెడ్డి గారు రావచ్చు, వీళ్ళందరూ కూడా మీరైతేనే ఎమ్మెల్యేగా బాగుంటుంది అని కన్ఫర్మ్ చేసినా సరే మీ అన్నగారు మీరు వద్దు అని మిమ్మల్ని దూరంగా పెట్టారు రాజకీయాలకి, అంటే ప్రత్యక్ష రాజకీయాలకి. అప్పుడు మిమ్మల్ని దూరంగా పెట్టడానికి కారణం ఏంటంటే? దూరంగా పెట్టమంటే మనకి రాజకీయాలకి మనకి అనవసరం. అదే మా మేనమామ ఉదరరాజు రామలింగరాజు ఆయన మినిస్టర్ చేశారు, చేశారు, ఆయన పదం చేశారు. మనం అది రాజకీయాలకు మనం ఇమ్మడలేమని మా తాతలు, మా ముత్తాత కూడా అప్పుడు డిస్ట్రిక్ట్ బోర్డు నెంబర్ చేయటం, ఇది స్వతంత్రం రాకముందు కూడా డిస్ట్రిక్ట్ బోర్డు నెంబర్ చేశారు నంబూరు సూర్పరాజు గారు అని. తర్వాత మా వేరే తాతలు నంబూరు తిరుపతిరాజు గారు అలాగే రాజకీయాల్లో పూర్వం నుంచి ఉన్నారు. కానీ ఎమ్మెల్యే అంటే అంతవరకు మనకి అంటే అప్పటికి జనాలు వచ్చిన టాక్ ఏంటంటే, తర్వాత వచ్చిన టాక్ హరికృష్ణ గారు అంటే కొద్దిగా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే చెయ్యి అడిగినోడికి లేదనకుండా వడ్డిచ్చే రకం ఇది. ఆయన వచ్చేటడికి రాజకీయ నాయకుడు వచ్చేటడికి ఇంకా 10 ఇప్పుడు 1000 మంది వస్తున్నారు, అప్పుడు లక్షల మంది వచ్చేస్తారు అనే ఉద్దేశంతో
మిమ్మల్ని రాజకీయాలకు దూరంగా పెట్టారని అప్పుడు ప్రచారం జరిగింది. అవునండి, అవును, అది వాస్తవం. అవునండి, వాస్తవం. నేను అప్పుడు నేను సర్పంచ్గా చేసేప్పుడే నన్ను ఊరి నుంచి ముందు బయటకు వెళ్ళిపోవాలని మా ఫ్యామిలీ డిసైడ్ అయ్యింది. ఇప్పుడు ఉండకూడదు, ఉంటే మళ్ళీ ప్రెసిడెంట్ అంటారు, మళ్ళీ ఇంకోటి అంటారు, సెకండ్ టైం అని నన్ను ఊరి నుంచి కూడా పంపిస్తారు. అప్పుడు నేను ఏలూరు వెళ్ళిపోయాను 5 years. ఫ్యామిలీ పట్టి అక్కడ వెళ్ళి కాపురం వెళ్ళిపోయాను. వాళ్ళంతగానే నన్ను ఉండగాడికి మళ్ళీ రాజకీయాలకు లాగుతారని నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఆ టైంలోనే అప్పుడు అన్నయ్య కూడా ఎమ్మెల్యే రాము గారు ఎమ్మెల్యే చేశారు. అదే ఎమ్మెల్యే అయిన తర్వాతే నేను వెళ్ళిపోయాను. తర్వాత రాము గారు ఓటు చేశారు. తర్వాత మీ కుటుంబం పూర్తిగా రాజకీయాలు దూరంగా ఉంది. దానికి కారణం ఏంటంటారు? రాజకీయాల్లోకి వచ్చాక మేము చాలా అన్నయ్య చాలా లాసిపోయాడు. బిడ్డని పోగొట్టుకున్నాం. మనకి అక్కర్లేని దాంట్లో అనవసరంగా దూరి మళ్ళీ పిల్లలకు కూడా ఏదో మంచి ఏంటి చెడ్డ ఏంటి బాధలు అంటే ఎలా ఉంటాయి, కొల్లేటి బ్లడ్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, బ్లడ్లో వాళ్ళు తినటానికి లేదు, పడుకోవటానికి లేదు, ఇళ్ళు కూడా మునిగిపోయి ఎంత కష్టపడుతున్నారు. మనకి పిల్లలకి చెప్పాలని చెప్పి వాళ్ళు బలవంతంగా కొల్లేరు బ్లడ్లో తీసుకెళ్ళాడు కొడుకుని. అన్నయ్య తీసుకెళ్ళి ఆ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. మనం ఏం సాధించాము అని. తర్వాత ఇంకోటి బాధ ఏంటంటే విలేజెస్లో గ్రూపులు ఉండేవి. మాకు కూడా నలుగురు తిరుగుతూ ఉంటే ఆ నలుగురిని ఇంకో గ్రూప్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం, కొట్టడం, లేకపోతే చంపడం, ఇవన్నీ మన గురించే కదా అని మేము బాధపడేవాళ్ళం. రోజు వాళ్ళ గురించి ఆలోచించుకుని అయ్యో మన గురించి వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆ విలేజ్లోని, మన గురించి వాళ్ళు మనకు కూడా తెలిసిన మూలంగానే కదా వాళ్ళు గొడవ పడుతున్నారు, ఇది అవసరమా మనకి అనే దృష్టి మా అమ్మాయి గారు మేమేంటి అలాగే ఆలోచించుకునేవాళ్ళం ఎక్కువ. అందుకని మేము దూరంగా ఉండేవాళ్ళం. కాకపోతే మాకు పార్టీలు ఉండి కాదు, తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళతో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళకి పార్టీలు పనిచేయరు నేను అనుకోవటం. అది ఎంత ఇష్టమైనా చుట్టమైనా సరే విభేదించాలి, దూరంగా ఉండాలి, వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉండాలి, నానా మాట్లాడుతూ ఉండాలి. ఇవన్నీ మనకి మంచిది కాదు, అది ఇష్టం లేని పనులు ఇవన్నీ. అందుకని దూరంగా ఉండాలి. అన్నయ్య గారు ఎమ్మెల్యేగా పనిచేసి ముగిసిన తర్వాత ఆయన దూరంగా ఉన్నారు, మొత్తం మీరు అంతా దూరంగా ఉన్నారు. అయినప్పటికీ మీరు రాజశేఖర రెడ్డి గారితో అవ్వచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మరణాంతం జగన్మోహన్ రెడ్డి గారితో అవ్వచ్చు, మన వైఎస్ఆర్సీపీలో కూడా మీరు బాగా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో కూడా కొంతకాలం పనిచేసేది. దానికి కారణం ఏంటంటే? అవునండి, ఒకటండి, ప్రజల్లోని మేము చూసింది ఏంటంటే ఆకలి. అయ్యారు అప్పర్ కాస్ట్ వాడికి తినటానికి ఉండేది కాదు ఒక టైంలో. కింద వాళ్ళకి ఒక పూట తిన్నారో పూట తినలేదా అని తెలియకుండా మూత కడుక్కుని చేయి కడుక్కుని బయటకు వచ్చిన కుటుంబాలు బోళ్ళు ఉన్నాయి, తినకపోయినా సరే. అవి మేము చూసి మనం చేయలేని ఎంతవరకు రైతు వారీగా కదా మనం ఎంతవరకు చేయగలము. 2 బస్తాలు, 1 బస్తా బియ్యం ఇచ్చేవాడు, లేకపోతే ఏదన్నా అలా చేసి గవర్నమెంట్ ఏదన్నా చేయాలి తప్పితే మనం చేసి. కాకపోతే అవి చూసి మాకు బాధ వచ్చింది, తినలేకపోతాం. అలాంటి టైంలో అంటే మేము కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఎన్టీ రామారావు గారు వచ్చి 2 రూపాయలకు బియ్యం ఇచ్చిన తర్వాత కడుపు నిండా అన్నం తిన్నారు. అది మనకి దేవుళ్ళగా అనిపించాడు అప్పుడు మాకు. అంటే కింద చూసేవాళ్ళు కండి, పార్టీ కాబట్టి వ్యతిరేకించాలి. 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడని దాని కోసం పాకులాడాలని. కాకపోతే ఒక సిస్టమ్ నేర్పాడండి ఆయన. లేనోడికి తినలేనోడికి ఎన్టీ రామారావు నేర్పారండి. అవి తర్వాత మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు కొంతకాలం కొనసాగారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ
ఆప్యాయత అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మీకు కూడా సత్సంబంధాలు ఏమున్నాయంటారు? అదే నేను చెప్పేది. రామారావు గారు ఎలా ఆలోచించాడో రాజశేఖర రెడ్డి గారు అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఆలోచించాడు. రాజశేఖర రెడ్డి గారు లేని కుటుంబాన్ని ఎలా డెవలప్ చేయాలి, అది ఏం చేస్తే ఆ కుటుంబం డెవలప్ అవుతుంది అని ఆలోచించి కడుపు నిండా అన్నం, బియ్యం, తర్వాత ఎడ్యుకేషను. వాడికి 2 ఎకరాల పొలం ఇస్తే బాగుపడదండి. ఎడ్యుకేషన్ కుటుంబానికి 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి జాబులు వస్తే 100 ఎకరాలు సంపాదించకంటే 100 ఎకరాల రైతు కంటే బాగా బతకగలుగుతారు. ఆయన ఉద్దేశం అది. మాకు అది నచ్చింది, అది మెయిన్. అప్పుడు నేను అనుకున్నాను, అబ్బా ఇలాంటి సీఎం దగ్గర ఎమ్మెల్యే అవుతే బాగుండే అని అనుకున్నాను. కాకపోతే ఆ అవకాశం రాలేదు. మా బ్రదర్ అట్లా ఇష్టపడలేదు. గురుగారు, మీరు పోతుమరి సర్పంచ్ 88లో 89లో చేశారు, 88. అప్పుడు ప్రత్యక్షంగా అంటే ఏకగ్రీవంగా ఇచ్చారంటారు. అప్పుడు కూడా మీకు ఏమైనా పోటీ జరిగిందంటారు? ఏకగ్రీవం. ఆ 5 సంవత్సరాలు అంటే మీకు అప్పుడు ఎన్నికలు కూడా కొద్దిగా పొడిగిచ్చినట్టుంది. 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆ 7 సంవత్సరాలు మీరు పోతుమరి గ్రామానికి ఏ మేరకు అభివృద్ధి చేశారంటే ఏం చెప్తారు? అప్పుడు మాకు రోడ్లు లేవండి, ఇసుక రోడ్లు, పొంతలు. ఏ ఊరోడు మా ఊరు మోటార్ సైకిల్ తోలగలిగేవారు కాదు. మా ఊళ్ళో మేమే తోలగలిగేవాడు, మా ఊరోళ్ళే తోలగలిగేవారు. ఆ ఇసుకలో ఎవరు వచ్చినా పడిపోయేవారు, ఎవరు వచ్చినా మమ్మల్ని తిట్టుకునేవారు. రోడ్స్ ఒకటి డెవలప్ చేసుకున్నామండి అప్పుడు ఆ ఊళ్ళో. తర్వాత మాకు వాటర్, మంచి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అండి మా ఊరికి. మాకు పూర్వం నుంచి కూడా అదే. మాకు మెయిన్ కెనాల్ మాకు కోర్కోల్ నుంచి వస్తుందండి. కోర్కోల్ నుంచి ఇంచుమించు 8-9 కిలోమీటర్ల నుంచి కెనాల్ రావాలి. ఇక్కడ మాకు మంచినీటి చెరువుకి అని మా పొలాలు సాగు కానీ చివారు విలేజ్ మూలంగా నీరు రావడం కష్టమయ్యేది బాగా. కాలువలు కూడా చుట్టూరు అక్కడి నుంచి వచ్చిన కాలువ కూడా అంటే మెరకమే నుంచి వచ్చింది. మెరక గ్రామాల నుంచి రావడం మూలంగా ఇసుకతో కూడిపోవడం ఎప్పుడప్పుడు, మళ్ళీ తవ్వుకోవడం, నీరు పెట్టాలనుకున్నప్పుడల్లా తవ్వుకోవడం ఖర్చు ఎక్కువయ్యేది. దాంతో వాటర్ ప్రాబ్లం ఉండేది. తర్వాత అప్పుడు మాకు పర్మనెంట్ కోటేశ్వర గారు చైర్మన్గా కూడా వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. మాకు ఏదో చేయాలంటే అప్పుడు మాకు వాటర్ ట్యాంక్, రెడ్ ట్యాంక్కి దానికి అది పెట్టుకోవడం జరిగింది. అప్పుడు మేము 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా లో బడ్జెట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటు అమరావతిని, ఇటు పోలవరం 2 కూడా నిర్మాణం చేసుకుంటూ అటు అప్పటికే ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వచ్చాడు ఆయన. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓటమి పడాడు. దీనికి కారణం ఏంటంటారు? కారణాలు ఎవరంటారు? అదే రాజశేఖర రెడ్డి గారు మీద అభిమానం ఒకటి వచ్చిన అదే అంటే ఆయన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన 2019లో ఓటమి గల కారణం అనేక కారణాలు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి వైసీపీలో నెగ్గిన కొంతమంది నాయకుల్ని ఎమ్మెల్యేలు తీసుకోవటం, వాళ్ళకే మినిస్టర్లు ఇవ్వటం, అది చంద్రబాబు నాయుడు గారు అలా తీసుకోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్. ఆ పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది బాగా. ఎమ్మెల్యేలో కూడా చాలామంది మేము సీనియర్స్ ఉన్నాం, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఉన్నాం. మళ్ళీ కొత్తగా అపోజిషన్ పార్టీలో నెగ్గిన వాళ్ళకే తీసుకోవటం, వాళ్ళకి మళ్ళీ మంత్రి పదవులు ఇవ్వటం, అదొకటి చాలా వ్యతిరేకత వచ్చింది టీడీపీలోని. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఆయనకి అవకాశం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు ఆయన యాక్సిడెంట్లో పోయిన తర్వాత ఆయన మీద అభిమానం ఒకటి. తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం,
ఎక్కువ కాలం జైల్లో ఉండటానికి కారణం కాంగ్రెస్ అయినా దానికి చంద్రబాబు నాయుడు గారే మద్దతుతోటే ఎక్కువ కాలం జైల్లో ఉంచారని ఒక జనంలో అపోహ బాగా ఉంది. అది 100% అండి. అది ఒక సానుభూతి. తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఒకటి దానితోటి జనం బాగా ఉన్నాయి, పథకాలు బాగా చేస్తాడని. అది పథకాలు కూడా లేనోడికి ఎక్కువ సహాయం అందుతానని ఉన్నత వర్గాల కూడా దానికి సానుకూలంగా ఓటేశారు. మీరన్న గారు 2019 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన కొన్ని సంక్షేమ పథకాలు చేస్తుంది. అయితే మనం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్ కోసం శ్రమించి కష్టపడిన కార్యకర్తలు ఎవరూ కూడా పార్టీకి ఎవరూ పని చేయలేకపోయారు. చివరికి వచ్చారు జెండాలు తిరిగిన వాళ్ళు కూడా ఓటు వేయలేదు. జెండాలు పట్టు తిరిగారు, ఓట్లు వేయలేదు. ఎందువల్ల సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముందులో ఆయన మొహం చూస్తే మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మొహం చూస్తే చాలు అబ్బా మన నాయకుడు ఉన్నాడనే ధైర్యం ఉండేది. ఉండి కొద్ది కాలక్రమేణా ఏమైందంటే అఫీషియల్గా ఒక విలేజ్లో ఎవరిలో ఒక పేరు చెప్పడం, ఆ పేరు గల అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, విఆర్ఓ తోటి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్తేనే వాళ్ళు సమాధానం చెప్పేవారు. వాళ్ళు ఆ పేరు గల అతను వెళ్తేనే అక్కడ పని అయ్యేది. మిగిలినోడు అంతకుముందు పార్టీలో పనిచేసిన ఏ కార్యకర్త వెళ్ళినా అక్కడ ఏదో అపోజిషన్ పార్టీ వాళ్ళని చూసినట్టు చూసుకోవచ్చు. జనరల్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే అంతకుముందు వెళ్తే ఎవరు ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా ఏంటి పని అడగటం అదనడం అలా ఉండేది. తర్వాత అది ఎందుకు మారిందో, ఎలా మారిందో, ఎక్కడి నుంచి ఆ సిస్టమ్ వచ్చిందో తెలియదు. కానీ నాకు తెలిసి చాలామంది నన్ను అడిగింది ఏమంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు సమాధానం చెప్పట్లేదు, వాళ్ళని తీసుకురమ్మంటాం. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇంటర్వ్యూ లేదు, ఏంటో అలా అడిగినా సమాధానం లేదు, వాళ్ళని తీసుకురా అని చెప్పేవారు. అలా అడుగుతున్నారండి. విఆర్ఓని అడిగితే అసలు సమాధానం లేదు. విఆర్ఓ కూడా అలాగా అఫీషియల్గా కూడా మరి సహకరించేవారు కాదు. ఇదొకటి ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. అది తెలియకుండానే, అది గవర్నమెంట్ తెలుసో తెలియదు మరి ఆ విషయం. ఇలాంటి ఏ కార్యకర్త వెళ్ళినా లిమిట్ ఊళ్ళో ఇద్దరు వెళ్తేనే ఆ పని అయ్యింది, మిగిలినప్పుడు ఎవరికి సమాధానం ఉండేది కాదు. అదొక కొత్త రకం టైప్లోకి వచ్చేసింది సిస్టమ్ అక్కడ. దాన్ని బట్టి జనం కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ దగ్గర చెప్పుకుని వాపోయేవారు ఎక్కువ. ఇప్పుడు జరిగింది అది. నాకేమీ అలాంటివి ఏమీ జరగలేదు, కానీ కార్యకర్తలు నా దగ్గర చెప్పుకునే మాటలు అలా ఉండి. పోతే గురుగారు, మొన్న జరిగిన ఎన్నికలు, మొన్న 2019 జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. ఈ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించడానికి కారణం ఏంటంటారు? అసలు ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారకులు ఎవరంటారు? కూటమి ఏర్పడటానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ అండి, 100%. అతను ఏ పార్టీ ఏదైనా ఫ్యామిలీగా, జనరల్గా మా ఇంట్లో ఏంటంటే ఒక ఫ్యామిలీగా చూస్తారు. కుటుంబం ఎలాంటిది, కుటుంబం ఎక్సలెంట్ కుటుంబం అంటే చిరంజీవి అయితే కానీ, పవన్ కళ్యాణ్ అయితే కానీ, ఏదన్నా ఏ ఆపద ఇబ్బందులు, రాష్ట్రంలో ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఆర్థికంగా డొనేట్ చేయటం అలాంటివి ఉన్నాయి. వాళ్ళ మీద గుడ్ విల్ ఉందండి లోపల. కాకపోతే రేపొద్దున్న వీళ్ళు అంతకుముందు వాళ్ళు ఓడిపోవటం కూడా కారణం ఏంటంటే ఈ పార్టీలని, వాళ్ళు మంచోళ్ళు, ఈ పార్టీని తట్టుకున్నాడు ముందుకు రాగలరా, ఇది సమర్థించగలరా అనే ఉద్దేశంతో వాళ్ళు వెనపడ్డారు. కానీ నీతి నిజాయితీలు ఉన్నాయని జనంలో ఒక మంచి నమ్మకం ఉంది జనంలోని. ఇది నా ఉద్దేశం కాదండి,
జనంలో నా దగ్గర మాట్లాడే మాటలు బట్టి నేను మీకు చెప్తున్నాను. నేను మంచి నమ్మకం ఉంది, మంచివాడు. తర్వాత ఎంత ఎడగొట్టాలని చూసినా కూటమి, ఆయన చేసిన కూటమిని కట్టగట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని పాడు చేయాలని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ మట్టికి మంచి పట్టుపట్టి ఏమైనా సరే అది చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలి, చేస్తేనే ఆయన సమర్థుడు, ఆ అనుభవస్తుడు ఆయన ఉంటేనే కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం గట్టెక్కలేమని ఉద్దేశం. అంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే నేను సీఎం అవ్వాలి అనుకుంటారని, కానీ ఈయనేమో చంద్రబాబు సీఎం చేయడం కోసమే పనిచేసినట్టుగా చేసేది ఏంటండి? అదేంటి ఫ్యామిలీస్ అంటే అయ్యానండి, లక్షణాలు అయ్యాయి. మీకు ఫ్యామిలీ లక్షణాలు అంటే అయ్యాయి. ఊరు బాగుండాలంటాడు, ప్రజలు బాగుండాలంటారు, అందరూ పైకి రావాలంటారు. ఆ ఉద్దేశం కాలోడే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీ, అందులో సందేహం లేదు. ఉండాలండి. నేను పార్టీకి అపోజిషనే, నేను వైసీపీలోనే ఉన్నాను. కానీ మంచిని చెప్పకపోతే అది ధర్మం కాదండి. బాగా మంచిని మంచిగానే చెప్పాలి. అతను మంచోడైనా సరే అతని మీద చెడు లక్షణాలు ఉన్నాయంటాం, ఏదో చెడు ప్రభావం ఆయన మీద ప్రభావితం చేయటం, లేకపోతే ఇలా చేయటం అది మంచి పద్ధతి కాదండి. ఆయన పట్టుదలతోటే ఇవాళ కూటమి, ఇవాళ మన స్టేట్లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడంటే 100% పవన్ కళ్యాణ్ అండి. లేకపోతే ఆయన తరఫున ఆయన పోటీ చేసుకుని వీళ్ళ తరఫున వీళ్ళు పోటీ చేసుకుంటే ఇవాళ లేదండి, మళ్ళీ వైసీపీయే అధికారంలో ఉండేది ఇవాళ. ఆయన్ని అంటే ఇవాళ కొంచెం రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉందండి, చాలా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ టైంలో పవన్ కళ్యాణ్ చేసిన సర్వీస్ లేకపోతే త్యాగం అనాలి, అతను చాలా గ్రేట్. ఇవాళ గవర్నమెంట్ని మార్చే అవసరం కూడా వచ్చింది. ఇవాళ కేంద్రాన్ని నుంచి సత్సంబంధాలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇవాళ స్టేట్కి ఎంతో సర్వీస్ ఎంతో మేలు చేస్తున్నాడండి. అది పై కనబట్టలేదు. ఆయన తెచ్చి ఫండ్స్ కానీ ఇవి కానీ చాలా ఇప్పటికే చాలా తెచ్చాడు. ఆయన ఫ్యూచర్లో చాలా తెస్తాడు. సత్సంబంధాలతో వంగి పవన్ కళ్యాణ్ చాలా మేలు చేస్తున్నాడు, వంగే ఉంటున్నాడు. ఎవరిని మధ్యలో దూరనకుండా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి తగ్గు పెట్టాలని చాలామంది చూస్తున్నారు. ఎవరిని మధ్యలో మట్టికి దూరనివ్వట్లేదు. అది పవన్ కళ్యాణ్ అంత స్టిక్ ఆన్గా ఉండటం భగవంతుడు ఇచ్చిన వరం అనే చెప్పుకోవాలి. అతనికి ఇవాళ మంచోడని బాగా చెప్పుకుంటున్నారు. చాలా బాగుంది. అంటే స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని పరిపాలిస్తూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఈ మధ్యకాలంలో 3 సార్లు వరుసగా గెలుపొందింది. అసలు మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన బాగుందంటారా, లేకపోతేనేమో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల వల్లే భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుందంటారా? కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అందరూ బాగుండాలి, కింద స్థాయి వాళ్ళు కూడా బాగుండాలనే మనస్తత్వంతో ఉండేవారు. కాకపోతే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏంటంటే, ఇక్కడ కొండ ఉంటే ఈ కొండను తీసుకొచ్చి ఆ పల్లం కూర్చాలనే దృష్టే ఉండేదండి. అది పెరగాలి, ఒక ఇండస్ట్రియలిస్ట్ పెరగాలి, చిన్న కుటుంబాలు కూడా డెవలప్ అవ్వాలంటే ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వలేదండి. ఫస్ట్ తెలియలేదు. ఒక రాజశేఖర రెడ్డి వచ్చాకే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ లేకపోతే అవునండి, ఇది కేంద్రం దగ్గర లేని లక్షణాలు ఇవే. అప్పుడే లేదండి, కాంగ్రెస్ ఎప్పుడో చచ్చిపోయింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన మూలంగానే మళ్ళీ కాంగ్రెస్ బతుకుందండి. ఇక్కడ బతుకుందంటే మన అక్కడ కేంద్రంలో కూడా
కొంచెం కాంగ్రెస్ బతుకుందని అనిపించింది కారణం రాజశేఖర రెడ్డి అండి. ప్రజలకి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలనేది కాంగ్రెస్ ఆది నాయకులకు తెలియదండి, తెలియలేదు. అది కాలం మారి కొద్దీ మనం రకరకాల పథకాలు రకరకాల సిస్టాలు మారుతాయి, కానీ వాళ్ళు పూర్వం పద్ధతుల్లోనే ఉండిపోయారు. ఏదో సీలింగ్ అని ఇలాంటివి అని ఆ సీలింగ్ భూమి తీసుకొచ్చి ఎంతమందికి రైతులను ఎంతమందికి సాటిస్ఫై చేయగలరు, ఎంతమందిని డెవలప్ చేయగలరు, ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు చూసేవారు కాదు. తర్వాత ఒక చిన్నోడికి వ్యాపారం పెట్టుకుంటే అతను ఏం చేయగలడు, అతని సమర్థత ఎంత ఉందని గుర్తించలేదు. అన్నీ గుర్తించింది కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు. మోడీ వచ్చాక ఇవన్నీ వచ్చినాయి. మోడీ వచ్చిన తర్వాత ఒక చిన్న కుటుంబాల వాళ్ళు లేకపోతే ఇంకోటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా సరే వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుందంటే అంటే అప్పుడు మనకి శత్రు దేశాలు కానీ ఉన్నటువంటి చైనా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఇటువంటి దేశాల్లో మనం మాట్లాడితే ఒక కవింపు చర్యలు చేపట్టి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అది లేదు అని కొంతమంది ప్రజలు మనశ్శాంతిగా పడుకుంటున్నారు. అవునండి, అది కూడా కారణం తీసుకొచ్చేద్దారా? అది చేతగానితనం అండి. అది కూడా తెచ్చుకునేది కావాలని తెచ్చుకునేదేనండి. ఇక్కడ జనానికి మన దేశంలో మన రాష్ట్రాల్లో వాళ్ళకి తగిన న్యాయం చేయలేక ఒక చైనాతోటి యుద్ధమనో లేకపోతే పాకిస్తాన్తో తగ్గువనో అది రైజ్ చేసుకుని దాన్నే ఎంతసేపు ఫోకస్ చేసి అలాగా బతికారండి. ఇప్పుడు మన డెవలప్మెంట్ కావాలన్నప్పుడు తగు ఎంతవరకు తగ్గాలి, నేనేంటి అనేది, మన దేశం అంటే ఏంటనేది చూపించి ఒక్కసారి కట్టడి చేసిన తర్వాత దాన్ని అక్కడితో ఆఫ్ చేయాలి. తర్వాత డెవలప్మెంట్ చూడాలి. వీళ్ళు ఎంతసేపుని కింద స్టేజ్లో న్యాయం చేయలేక, ప్రజలకి తగిన ఏర్పాట్లు చేయలేక ఆ యుద్ధాన్ని, ఆ పాకిస్తాన్ని, ఆ చైనాని భూతంగా చూపించి ఎంతసేపు అదే చూపించేవారు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. మోడీ చేశాడు యుద్ధం, కత్తి దేనిగా చూపించాడు, దేనికైనా రెడీ అన్నాడు, వాళ్ళని నుంచోబెట్టగలిగాడు. ఎందుకంటే కొంచెం నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ లేదండి అప్పుడు కాంగ్రెస్లోని, ఆ నిజాయితీ లేదు. అది కావాలని ఏదో యాక్షన్ కిందే ఉండేది. ఇది 100% అండి. దీని గురించి ఆలోచించారో లేదో కానీ నాకు అలా అనిపించింది. ఎప్పటికప్పుడు ఇతర దేశాలతోటి వాళ్ళకి యుద్ధం చేస్తే వాళ్ళకి నష్టమే కదా, దేశం ఎంత వెళ్ళిపోతుందండి. పోతే ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు నువ్వు నేను పోటీ పడ్డా వాళ్ళు చూసుకుంటే ఒక దశాబ్ద కాలంగా పాటు జయమంగ వెంకటం మీకైతే ఎమ్మెల్యేగా ఓ వరేం చేశాడు. తర్వాత కామినేని శ్రీనివాస్ గారు చేశారు, తర్వాత ద్రోణాశ్వర గారు చేశారు. ఇలా ముగ్గురు కూడా 5 సంవత్సరాల కాలం పాటు పనిచేశారు. అంటే ఈ మధ్యకాలంలో పనిచేసిన వాళ్ళు మనం చూసుకుంటే వీళ్ళ ముగ్గురులో కైకలూరు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెప్తారు? అభివృద్ధి అంటే ఒక్కో టైంలో స్టేట్ గవర్నమెంట్ ఒక్కో టైప్లో ఉపయోగపడింది నియోజకవర్గాలకి. వెంకటరమణ టైంలో అతను గవర్నమెంట్ లేదు అప్పుడు, అతను ఎక్కువ పనులు చేయలేకపోయాడు. మంచి వ్యక్తి, హానెస్ట్. తర్వాత డిఎన్ఆర్ మంచి వ్యక్తి, అతను మంచి భావాలు కలిగినాడు, కింద నుంచి ఎదిగినాడు, కష్టాలు సుఖాలు తెలుసున్నాడు. కాకపోతే గవర్నమెంట్ సిస్టమ్ పాలసీ కొంచెం తేడాగా వచ్చిన మూలంగా డిఎన్ఆర్ ఎవరిని ఒక మాట అంటాం కానీ అలాంటివి ఉండి కాదు ఎప్పుడు. తర్వాత ఆయన పార్టీ ఆదేశాల మేరకు నువ్వు వాళ్ళని తిట్టాలి వీళ్ళని తిట్టాలి అనే సిస్టమ్ వచ్చిన తర్వాతే డిఎన్ఆర్ గారికి బ్యాడ్ వచ్చింది. ఒక కామినేని శ్రీనివాస్ గారిని అంటాం కానీ లేకపోతే అలాంటి కొన్ని విషయాలు అంటే అది నేను పార్టీ ఆదేశాలే అనుకునేవాడిని.
రకాల అని మనిషి కాదు అతను. అది అక్కడి నుంచి కొంచెం ప్రజల్లో ఇందుకు అనవసరంగా ఒక మంచి మనిషి మంచిగా చెడు అనేది కాసేపు పక్కన పెడతాం. నియోజకవర్గ అభివృద్ధికి బాగా జరిగినాయి. రోడ్స్ అంటే డిఎన్ఆర్ కాలంలో జరిగిందంటారా, లేదా కామినేని శ్రీనివాస్ కాలంలో జరిగిందంటారా, జయమణి కాలంలో జరిగిందంటారా? ఇలా ముగ్గురు 3 పర్యాలు చేశారు. అంటే కామినేని శ్రీనివాస్ గారి టైంలో ఎక్సలెంట్. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ తోటి బాగా టచెస్ ఉంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో లేకపోతే అప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఉన్న ఒకటేనంటే, ఆయన మంత్రిగా ఉన్న ఒకటే. మా విలేజ్కి కరెంటు లాస్ట్ ఎక్కడి నుంచో వచ్చింది. అలాంటిది మాకు సబ్స్టేషన్ కట్టుకుంది. కామినేని శ్రీనివాస్ వచ్చాక తర్వాత ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఒకటి విపరీతంగా సబ్సిడీ మీద ఇచ్చారు. 2 ఎకరాల రైతు కూడా పెట్టుకోగలిగాడు. అదొకటి ఎక్సలెంట్ డెవలప్మెంట్ కామినేని శ్రీనివాస్ టైంలోనే. రైతులు ఎంత మార్పు అంటే సైకిల్ తొక్కి రైతు ఆ పవరు రైలు చెరువులు కానీ రైతుకి ఇచ్చిన మూలంగా అతను వాళ్ళ కారు మీద తిరగలుగుతున్నాడు. అది ఆయన క్రెడిటే. 2 ఎకరాల రైతు కామినేని శ్రీనివాస్తే. ఫ్రీగా ట్రాన్స్ఫారాలు ఇవ్వటం చిన్న రైతు. తర్వాత ఇప్పుడు మేము ఇంకో ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటే వాళ్ళ అది 8 లక్షలు 7 లక్షలు అవుతుంది. మరి చిన్న రైతు అది పెట్టుకోలేడు కదా. మరి మీకు ఫైనల్ క్వశ్చన్ అండి. మనకి మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూశారు, మీకు తెలిసిందే. మీకు నచ్చిన ముఖ్యమంత్రి పేరు ఒక్కటి చెప్పండి అండి. మీరు ఎవరి పేరు చెప్తారు? ఒక్కరి పేరు చెప్పండి. రాజశేఖర రెడ్డి అండి. రాజశేఖర రెడ్డి సీఎం అంటే రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి అంటే మీకు అపోజిషన్ లేదండి. చంద్రబాబు నాయుడు అంటే ఏదో అసెంబ్లీలో ఏదో అనాలని అంటాం తప్పితే వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చిందంటే ఆయన చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో ఉన్నాడని ఆయన బాధపడేవాడు. ఆయన మనస్తత్వం అలాంటిది. మీరు మీ నాన్నగారి కాలం నుంచి మీ తాతయ్య దగ్గర నుంచి మీ వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఒక రైతు కుటుంబంలోనే ఉన్నారు. ఈ రైతు కుటుంబంలో ఉన్న మీరు అంటే ప్రభుత్వాలు ఏదైనా సరే ఎన్నికల ముందు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత రైతుల గురించి పట్టించుకోరు. అంటే అగ్గిపుల్ల తయారు చేసిన వాడు కూడా రేటు నిర్ణయిస్తాడు. మన కాలంలో శాశ్వతంగా పారే నీరు కూడా బాటిల్ సీసాలు బట్టి రేటు నిర్ణయిస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు. కానీ రైతులు పండించిన 6 కాలం కష్టపడి పండించిన పంటకి రైతు ధర నిర్ణయించలేకపోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఒక రైతు మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ రైతుల గురించి తక్కువగా ఆలోచించటం, తక్కువగా వీళ్ళ నుంచి ఏంటంటే ప్రత్యక్షంగా వాళ్ళ నుంచి పైకి కనబడేది ఆదాయం ఏమి ఉండదండి. మీరు రైతు కట్టి ట్యాక్స్ కనబడదు గవర్నమెంట్కి. అందుకని వీడికి కాలువలు సరిగ్గా చేయకపోయినా, నీరు వెళ్ళకపోయినా పట్టించుకోకపోవటం. తర్వాత సబ్సిడీలు అవి కూడా కొంచెం ఇంకా పూర్వం బాగా సబ్సిడీలు ఉండి ఈ సబ్సిడీలు తీసేశారండి ఇప్పుడు రైతులకి. సరైన వాటర్ ఒకటి ఇవ్వలేకపోతున్నారు. అంటే సాగు కూడా పెరిగింది పూర్వం కంటే కూడా ఇప్పుడు బాగానే. ప్రాజెక్టులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చూసుకుంటే చేపల చెరువు తవ్వకం పోతుమర్రి మొదటి ప్రకారం ఇది అసలు ఏ సంవత్సరం తవ్వారంటారు మీ ఏరియాలో? నేను ఫస్ట్ మేము అన్నయ్య రాము గారు, తర్వాత భద్రరాజు గారు 79 అండి, 79లో ఫస్ట్ తగ్గాం. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు దగ్గరికి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా మంది ఇదంతా ఆక్వా సాగు ఎక్కువ. అవును, చేప రొయ్య అంటే విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా తీసుకొచ్చి అప్పగించేది ఇవాళ రొయ్యల సాగు మాట. అటువంటి ఆక్వా సాగుని రైతుల్ని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు.
వీటికి సబ్సిడీలు ఇవ్వట్లేదు. ఆ రైతులు ఆక్వా రైతులకి సబ్సిడీలు ఇవ్వట్లేదు. ఈ సబ్సిడీలు ఇవ్వకపోవడం కారణాలు ఏంటంటే అంటే కార్పొరేట్ కంపెనీలకి ఏమో సబ్సిడీలు ఇస్తున్నాయి, లేకపోతే ఇవన్నీ కల్పిస్తున్నాయి. ఆక్వా రైతులకు మటుకు ఇచ్చేయట్లేదు. ఆక్వా మీద ఎంతో ఆదాయం వస్తుంది. రైతులు అంటే రావట్లేదు అనుకోవచ్చు. ఆక్వా రైతు మీద ఎంతో ఆదాయం వస్తుంది. ఎంతమంది కుటుంబాలు దాని మీద జీవిస్తున్నాయి. కానీ రైతులకి సబ్సిడీ ఇవ్వట్లేదు. ఆక్వా రైతులకు నిజంగా ఆక్వా నుంచి సబ్సిడీ ఇవ్వాలంటారా? లేకపోతే ఎంపేడ నుంచి రొయ్యి పిల్ల చేపలు సప్లై చేస్తే, క్వాలిటీగా చేపలు సప్లై చేస్తే మంచిది అంటారా కాదంటారా? గవర్నమెంట్ రైతులు ఇంకా చూడాలండి. గవర్నమెంట్ కూడా కొన్ని చెరువులు వాళ్ళు టేకప్ చేయాలండి. గవర్నమెంట్ చేయాలి. చేస్తే అందులో కష్ట నష్టాలు గవర్నమెంట్కి తెలుస్తుంది. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు మాకు చెరువుల్లోని డ్రైన్స్ పక్కనే 50 గజాలు 30 గజాలు ఉన్న చెరువుల్ని కొట్టేయాలని ఒక జీవో వచ్చింది ఒక టైంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ టైంలో కామినేని శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి మా ఎన్ని డ్రైన్స్ వారన్న చెరువులే మేము అప్పుడు ఎక్కువ మాకు పండిదే అయ్యి మరి అయ్యే కొట్టేస్తే అలాగని అప్పుడు గొడవ చేస్తే అప్పుడు శ్రీనివాస్ కామినేని తర్వాత ఎంపీ బుల్రామయ్య గారు తోటి మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసుకొచ్చారు. అప్పట్లో అదొకటి మేము రైతులు గట్టెక్కాము అప్పట్లో డ్రైన్స్ పక్కన ఉన్న. కాకపోతే అప్పుడు డ్రైన్స్ పక్కన ఉన్న చెరువులన్నీ చేను ఊడిస్తే మునిగిపోయి అందుకని చెరువులు అది లేకపోతే ఇది లేకపోతే ఎలాగని చెప్పి అప్పుడు ప్రభుత్వాలు సబ్సిడీ మీద ఇవ్వాలంటారు రైతులకి. అంటే పిల్ల కానీ మేత కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ ఇస్తారంటే ఇప్పుడు వ్యాపారంగా మరింత ముందుకెళ్తానికి అవకాశం 100% అండి. 100%. ఇవాళ మా విలేజ్లో ఫస్ట్ చెరువు తవ్వింది మేమేనండి. ఇవాళ మా ఇంట్లో ఉన్న ఇవాళ నాకు అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారంగా 20 ఎకరం 25 ఎకరం ఉండాలి. నా 25 ఎకరాలు రైతు కంటే నా దగ్గర ఉన్న డబ్బుల కంటే 2 ఎకరాలు రైతు దగ్గర ఇవాళ క్యాష్ ఎక్కువ ఉందండి మా విలేజ్లో. ఎందుకంటే అంటే కరెంటు సబ్సిడీ ఇచ్చారు, ఓ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది. ఎంత డెవలప్మెంట్ అలాగే అండి. ఇంకా సబ్సిడీలు ఇంకా ఇస్తే అతను ఇంకా మెరుగైన పంటలు తీయగలుగుతాడు. కార్పొరేట్ కంపెనీలు అన్ని సబ్సిడీలు ఇస్తున్నారు, లేకపోతే ఇంకోటి రాయితీలు ఇస్తున్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సదుపాయం కూడా ఉంది. ఈ ఆక్వా రైతులకి ఇన్సూరెన్స్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ఆక్వా రైతులకి ఇన్సూరెన్స్ సదుపాయం లేదు. గతంలో స్టార్టింగ్లో కట్టించుకున్నారు కొంతకాలం, తర్వాత ఆఫ్ చేశారు. అసలు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటే మంచిదంటారు కాదంటారు? ఇన్సూరెన్స్ సదుపాయం మంచిదే ఉందండి, ఇప్పుడు ఉన్నాయి ఇన్సూరెన్స్లు. కాకపోతే రైతు అంటే అకౌంట్ ఉండదు. ఎక్కడో 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకుంటాడు, ఇందులో పెడతాడు, దాని కొంత ఎత్తాడు, బీరోలో పెట్టుకుంటాడు, దానికి అకౌంట్ రాయడండి. ఇన్సూరెన్స్ అంటే ప్రతిదీ బిల్ తేవాలి, అకౌంట్ ఉండాలి, నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అవన్నీ. రైతులకు నిజంగా ఆక్వా రైతులకు ఇన్సూరెన్స్ ఉందంటారా? ఇన్సూరెన్స్లు ఉన్నాయండి, ఉన్నాయి. కాకపోతే రైతు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కానీ దాన్ని మెయింటైన్ చేయటం అనేది సాధ్యపడదండి రైతు వారి. కానీ ఎవరో కొంతమంది రైతులు తప్పితే ఆ అకౌంట్ అది మెయింటైన్ చేసుకోవటం 90% రైతులు మీకు అకౌంట్ మెయింటైన్ చేసుకోరు. అందుకని అకౌంట్ లేకపోతే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఉండదు. ప్రతిదీ బిల్లు కావాలి, ప్రతిదీ అన్నీ కావాలి, బిల్లు ఉండదు. గుంటూరు ప్రకాశం జిల్లాలో అక్కడ మిర్చి రైతులు ఎక్కువ ఉంటారు. మిర్చి రైతులు కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి. అలాగే నెల్లూరు నుంచి ప్రకాశం వరకు ఉన్న ఈ కోస్తా తీరం వెంబడంతా కూడా ఆక్వా సాగు ఎక్కువ జరుగుతుంది. ఈ ఆక్వా సాగు అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. గట్టిగా ఎండ వచ్చినా, గట్టిగా వర్షం వచ్చినా, గట్టిగా చలి వచ్చినా పనిచేయదు. ఈ ఆక్వా రైతులకి కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి, ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా ఉండదా?
వీళ్ళ కోల్డ్ స్టోరేజ్ కావాలని వీళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటారా, అడగట్లేదంట? కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయండి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ తరఫున కోల్డ్ స్టోరేజ్ లేవు. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళకి రేట్ లేదని మనం దాచుకుంటానంటే దానికి ఈ కాస్ట్ మళ్ళీ ఓ నెల 2 నెలలు ఉంచుకునే టైప్లో అయితే రైతుకి ఎక్కువ బర్డెన్ అవుతుంది. అంటే కోల్డ్ స్టోరేజ్ పెట్టిన ఏ మెటీరియల్ కానీ సరే బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయండి. ఇస్తాయండి. ఇప్పుడు రైలు మనం వాళ్ళ పట్టేవలసి వస్తుంది, వాళ్ళ రేట్ ఉండదు, మనం వెళ్ళి దాచుకోవచ్చు. కాకపోతే నెలకి కేజీకి ఎంత ఉంటుంది కదా, అది ఎక్కువ రేటు ఉంటుంది. అందుకని గిట్టుబాటు కాదు రైతుకి కోల్డ్ స్టోరేజ్లో దాచుకోవటానికి. దానివల్ల రైతులు అడగట్లేదంటారు, ప్రభుత్వం డిమాండ్ చేయట్లేదంటారా? ప్రభుత్వం అది ఆలోచించాలండి, డెఫినెట్గా ఆలోచించాలి. గవర్నమెంట్ తరఫున కోల్డ్ స్టోరేజ్లు ఉంటే రైతుకు ఉపయోగమే. దాచుకుంటాడు, తక్కువ మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది, 100% మిగులుతుంది అతనికి రైతుకి. అంతేగాని ఇప్పుడున్న ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లో ప్రభుత్వం పరంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం వల్ల మంచిదంటారు. మంచిది, 100%. 100% దాచుకుంటాడు, రేటు ఉన్నప్పుడు అమ్ముకుంటాడు. తర్వాత ఏదన్నా డబ్బులు అవసరం వస్తే దాని మీద లోన్ తెచ్చుకుంటాడు. అది చాలా ఉపయోగం ఉందండి. గురుగారు, ఫైనల్గా మిమ్మల్ని వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 5 నియోజకవర్గం, లేకపోతే ఒక 10 మండలం, లేకపోతే ఒక కృష్ణా జిల్లా, ఇలాగ కొన్ని వరకే తెలుసు. పోతున్నారంటే ఎవరికి తెలియదు ఒక టైం వరకు. కానీ 91, 92 ఎప్పుడో కానీ మీరు కొంతమంది చేపలు లారీ మీద పంపితే, ఐసేసి పంపితే 4 రోజులు, 5 రోజులు, 1 రోజులు పడుతుందని డైరెక్ట్గా బతుకున్న చేపనే కలకత్తా మార్కెట్కి పంపాలన్న ఉద్దేశంతో అప్పుడు ఫ్లైట్కి మీరు పర్మిషన్ దరఖాస్తు చేశారు. అప్పటి వరకు కూడా ఈ పోతుమరి గ్రామం పేరు బయటికి తెలియని మీరు మొత్తం అంతా మీ విలేజ్ ఒకేసారి గొప్పమంది. అంటే అప్పటిదాకా ఇన్కమ్ ట్యాక్స్లో దాడులు జరుగుతాయని కూడా ఎవరికి తెలియదండి. ఒకేసారి ఊరు అందరి మీద దాడి చేసేవాడికి అది ఇదేంటి అసలు, దానికి కారణం ఏంటంటే అసలు ఆ సంఘటనకి ఒకసారి చెప్తారు. పోతుమరి విలేజ్లో చేపలు స్టార్ట్ చేసినప్పటి నుంచి మా విలేజ్లో చిన్న రైతు, పెద్ద రైతు వేరువేరేగా ఉండటం, ఆ సిస్టమ్ ఉండదు మా ఊళ్ళో. అందరూ గుడికాడ కూర్చుంటారు. ఎకరం రైతు, ఎకరం లేనోడు, 100 ఎకరాల రైతు, అందరూ ఒకసాటే కూర్చుంటారు. సో అందరూ ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన విలేజ్ మాది. అందరూ అంటే ఫిషరీస్ ఇవి వచ్చిన తర్వాత అందరూ సాధారణంగా ఒక రైతు వీళ్ళు బట్టి వాళ్ళు బట్టి మొత్తం విలేజ్ అంతా చేపల చెరువులు అయిపోయింది. అయిన తర్వాత అందరూ ఒక చోట కూర్చుని చేప గ్రోత్కి ఏం చేయాలనేది కూడా ఆలోచించేవాళ్ళం. ఫస్ట్ నేను పెంటబోగు వేసిన తర్వాత చేపలు మంచి కలర్ ఉంది, బాగుందని ఒక రైతు చెప్పేవాడు. అది ఇంకో రైతు దాన్ని అమలు జరుపుతున్నాడు. ఇంకో రైతు నేను వేరుశెనగ చెక్క ఎక్కువ వేస్తున్నాను, తవుడు తక్కువ వేస్తున్నాను, నా గ్రోత్ బాగుందని ఒక అతను చెప్పి అన్నీ మిగిలిన వాళ్ళు అందరూ ఒక చోట కూర్చొని సమిష్టిగానే ఇది ఈ విధంగానే కల్చర్ పోతుమరిలో డెవలప్ అయింది. డెవలప్ అవ్వటం, చేపలు పెరుగుదల బాగుంటాం, అందరూ ఒక చోట కూర్చుంటాం, రైతు వారీగాని రకరకాలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెరువులు తవ్వాము మనం, ఇసుక అమ్మితే బోల్ డబ్బులు వస్తాయి, ఇసుక కేజీ ఇంత అనుకుంటే ఎవరన్నానే అని ఇలాంటి ఊరికే సరదాగా వచ్చిన కౌర్లు లాంటిదే. అప్పుడు చేపలు కలట వెళ్ళాలంటే 3 రోజులు లారీ వెళ్తే వెనకాల చేపలు ఐస్ కరిగిపోయి కుళ్ళిపోయి వెనకాల రేటు, ముందు చేపలము 30 రూపాయలు అమ్ముతాయి, వెనకాల చేపలము 15 రూపాయలు, 10 రూపాయలు అమ్మి. దాంతో మేము ఆ ఊరికే కూర్చుని కాలక్షేపానికి అసలు ఈ ఐస్ వేయటం, లారీల మీద వెళ్ళటం, ఇందుకు లైట్ వచ్చి ఇక్కడ దిగితే ఈ చేపలు తీసి అందులో గుమ్మరిస్తే ఇది పట్టుకెళ్ళి మార్కెట్లో దింపేసి అది అక్కడ గుమ్మరించేస్తే గంటలో అయిపోతుంది కదా అని సరదాగా అనుకున్న కౌలు. అంటే మా విలేజ్ ఇంచుమించు 900 ఎకరం.
ఒక ఎయిర్పోర్ట్ కావాలంటే 900-1000 ఎకరం కావాలి కదా. ఫ్లైట్ కావాలని మనం అప్లికేషన్ పెట్టింది లేదు, ఊరికే సరదాగా అనుకున్నాయి, అలా వెళ్ళి తర్వాత ఇది అలా వెళ్ళి పేపర్లో రావటం, వీళ్ళు ఫ్లైట్ అడిగారని అదని ఇదని. ఓహో ఫ్లైట్ అడిగారంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, అది గవర్నమెంట్లో కొంచెం రావటం. అయితే ఒకసారి దాని మీద చర్చ పెట్టండి అని. 92లో 92లో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళకి కొంతమంది ఏంటి మంచి డబ్బులు దొరికి చోట మీరు రైట్ చేస్తే వాళ్ళు డబ్బులు దొరుకుతాయి కదా, ఇలా పోట్లు వచ్చేస్తున్నాయంట. ఎవరో నాకు 30,000 20,000 వచ్చిందంటే ఒక చుట్టంతో, ఆ చుట్టం వెళ్ళి ఇంకో ఊళ్ళోని మా ఊడికి అక్కడ 70,000 మిగిలిందని వాడు, ఆడేమో ఇంకోడేమో 150,000 మిగిలిందని, అలా ఎక్స్ట్రాలుగా ఒక చెవి నుంచి ఇంకో చెవికి వేరేగా వెళ్ళిన మూలంగానే ఇంత డబ్బులు వచ్చేస్తున్నాయని వెళ్ళింది. అలాగే ఫ్లైట్ కూడా, ఒక ఫ్లైట్ ఒక విలేజ్ రావాలంటే 100 ఎకరాలు కావాలి. అదే అసలు అప్లికేషన్ పెట్టలేదు. అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. సరదాగా గుడికాడ కూర్చుని కవర్లు అండి, గుడిలో కూర్చుని సరదాగా ఫ్లైట్ వస్తే ఫ్లైట్లో అది ఏదైనప్పటికీ అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మీ ఊరి మీద దాడి చేశారు 100%. మా ఫ్యామిలీ మీద జరిగింది. అవును, మీ మీద నా మీద జరిగింది. బాబు గారు అందరి మీద, మా ఫ్యామిలీ, మా ఫాదర్ బ్రదర్స్, మా బ్రదర్స్ అందరి మీద. ఒక ఇంటికి ఒక కమిషనరు, చాలా పెద్ద రైడ్. అంటే ఇండియాలో రైతుల మీద ఎంత రైడ్ జరిగి ఉండదు ఇక్కడ, ఇండియాలో రైతుల మీద జరిగింది. తర్వాత పాపం అలాగే ఆశించినట్టు అంటే బయట అనుకున్నంత ఇక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఏదైనప్పటికీ కొన్ని కోట్లు మటుకు దొరికినాయని లేదండి. హైయెస్ట్ 5 లక్షలు అండి ఒక ఇంట్లో దొరికింది, హైయెస్ట్ 5 లక్షలు. లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ అడిగితే చెప్తారు కదా, కాకపోతే బయట అనుకుని అలాగా లేదండి. మేము రైతులు, మేము డబ్బులు దాచుకునే టైప్ కాదు ఇది, దాచుకునే ఊరు కూడా ఈ ఫ్యామిలీస్లో డబ్బులు ఇంట్లో ఉండవండి. అంటే మేము డబ్బులు వస్తే ఒక కారు కొనుక్కోవటం, దానికి సరదాగా దాన్ని మళ్ళీ బ్యాంకులో అప్పు తెచ్చుకోవటం, అంతవరకే కానీ ఇప్పటికీ కూడా అంటే మార్కెట్లో ఏ కారు దిగినా సరే ఫస్ట్ అది పోతుమర్రి రోడ్లు కొంటారని మొన్నటి వరకు కొద్ది ప్రచారం ఎక్కువ జరిగింది. నిజంగా వాస్తవం కూడా అది. అంటే కొన్ని కార్లు కొనుక్కున్నారు కుర్రాడు, మా కజిన్స్ వాళ్ళని. కాకపోతేనండి చెరువుల మీద మనం లక్షలు కోట్లు సంపాదించింది ఏం లేదండి. చెరువుల మీద కదా, బయటికి వెళ్ళి ఒక సైట్ కొనుక్కుంటే అది పెరిగి, సైట్ పెరిగిన మూలంగా కానంటే రైతు వారీగా ఎకరం కొనుక్కోవటం, 2 ఎకరాలు కొనుక్కోవటం, 3 ఎకరాలు కొనుక్కోవటం అలా జరిగింది. కాకపోతేనండి ఒక టైంలో 88 ఆ టైంలో ఒక పొలం అప్పు చేసి 10 ఎకరాలు కొని 10 ఎకరాలు తవ్వి, కొంతమంది రైతులు ఆ 10 ఎకరాలు చేపనేసి పెంచితే ఈ పొలం డబ్బులన్నీ వచ్చేసి, అప్పుడు చేపల రేటు పెరిగింది, భూమి 10,000. అవును, అందుకని అది మిగిలింది. అప్పుడు తర్వాత ఉండి వెళ్తే భూమి రేట్లు పెరిగిపోయినాయి. మళ్ళీ ఆ సిస్టమ్ లేదు ఇంకా, ఏదో 3-4 సంవత్సరాలు. అలాంటప్పుడు కొంతమంది అత్తవారింటి కానీ డబ్బులు తెచ్చుకొని కొనుక్కోవటం, తవ్వుకోవటం అలాగే జరిగినాయి. గురుగారు, పోతుమర్రు యొక్క విధి రహస్యం ఏంటి నాకు ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు తాడినాడు అవ్వచ్చు, లేకపోతే మిగతా ఏదైనా విలేజ్ చూసుకోండి, ఒకరి అవ్వచ్చు, లేకపోతే మీ పక్కన గొల్లపురం అవ్వచ్చు, మీ విలేజ్లోనే ఒక భాగం ఒకప్పుడు అప్పుడు అవున కదా తెలియదండి, ఇటువంటి కొనుగోలు అవ్వచ్చు. అంటే ఈ ఊరి నుంచి జీవనోపాధి కోసం బయటికి వెళ్ళేవారు. కానీ పోతుమర్రులో ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. అంటే పిల్లల చదువుల నిమిత్తం లేకపోతే వ్యాపారాల నిమిత్తం వేరే. అంటే ఇప్పుడు తాండాలు కొంతమంది ఉన్నారు, ఇక్కడ 2 ఎకరాల పొలం వేసి అక్కడికి వెళ్తేనేమో 10 ఎకరాలు అవుతుంది, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్తేనేమో 20 ఎకరాలు అవుతుంది, లేకపోతే ఇక్కడ 5 ఎకరాలు అమ్మేస్తే ఈ టైపు కొనటం చేశారు. కానీ పోతుమర్రులు ఎక్కడ కూడా ఆ విధంగా కొనట్లేదు. అసలు ఆ విధి రహస్యం అంటే ఏంటంటే
అంటే బయటికి వెళ్ళటం తక్కువ అండి తక్కువ. పూర్వం నుంచి ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటాం. దాన్ని వదిలి దీన్ని వదిలి ఇంకో చోటుకి వెళ్తే మళ్ళీ ఉన్నది పోతుందేమో అని దీన్ని పట్టుకునే ఏలాడటం తప్పితే ఆ సిస్టమ్గా ఉండేవారు. కాకపోతే మేము చిన్న రైతుల్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళం. మేము ఇది ఎకరం కదా, అది అమ్మే రేట్ వస్తుంది, అక్కడికి వెళ్ళి 5 ఎకరాలు కొనిమని మేమే ఎంకరేజ్ చేసేవాళ్ళం. అంటే ఊర్లోనే కొనేవారు. ఇంకో పక్క లేదండి, కొంతమందిని బయటికి పంపామండి. కొంతమంది చిన్న రైతుల్ని, మీరు వెళ్ళండి, నువ్వు కష్టపడతావు, నీకు ఉపయోగపడుతుంది, 2 పిల్లలు ఉన్నారు కష్టపడతారు అని అలాగా కొంతమందిని పంపాం. కొంతమంది ఏమో అప్పు చేసి పొలం కొన్నోళ్ళు బాగా డెవలప్ అయ్యారండి. అంటే మిగతా విలేజ్లుగా చూసుకుంటే మీ విలేజ్ బాగా తక్కువ అండి. ఇప్పుడు తాన్నాడ ఉందండి పక్కన, మీ పక్కన తాన్నాడ 50% అలా వెళ్ళి డెవలప్ అయిన వాళ్ళు ఎక్కువ. తాన్నాడ సిస్టమ్ వేరండి, వాళ్ళ కల్చర్ వేరు, మా కల్చర్ వేరండి. తాన్నాడ అంటే ఎప్పుడైతే కష్టజీవులు అండి. అవును, ఎప్పుడైతే కష్టపడతారు వాళ్ళు ఊరు దాటి వెళ్ళేవారు కాదండి. ఫస్ట్ మేము చెరువులు తవ్వమంటేనే తగ్గేవారు కాదు. తానేళ్ళలో అసలు జడిసేవారు, అబ్బో పెరుగుతుంది, వాళ్ళు వస్తాయో రాదు, మాకు వ్యవసాయం మీదే బాగుందని. బాగా కష్టజీవులు అండి. మీకు సరిహద్దే కదా? సరిహద్దే అండి, మా బంధువులే ఇంకా వాళ్ళకి మాకు బాగా దగ్గర సామాన్లు. మేము తవ్వమంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి. తర్వాత వెనకాల ఎప్పుడో 10 years 15 years తర్వాత వాళ్ళు సన్నసన్నంగా దిగారు. కాకపోతే వాళ్ళు విపరీతమైన కష్టజీవులు అంటే వాళ్ళు